వినుకొండ పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్ నందు నూజెండ్ల మండలం బురిపాలెం గ్రామానికి చెందిన తాటి శ్రీను పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జీవి మాట్లాడారు. తాటి శ్రీనివాసరావు ఒక బీసీ రైతు కూలి, చాలా బాధాకరం. ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు, నలుగురు బిడ్డలు ఉన్నటువంటి తాటి శ్రీనివాసరావు అన్యాయంగా బలైపోయాడు. ఒక ఆర్ఎంపీ డాక్టరు అసమర్థత వలన, మల్లికార్జున రెడ్డి రవ్వారం ఆర్ఎంపీ డాక్టర్ యొక్క అసమర్థత వలన ఒక నిండు ప్రాణం బలిగొన్నాడు. ఈరోజు ఒక చిన్న విషయానికి ఎక్స్పైర్డ్ అయినటువంటి డేట్ మందులు వాడి ఒక ఇంజక్షన్ చేసి, ఎక్స్పైర్డ్ అయిన ఇంజక్షన్ ఎలా చేస్తాడు? ఈరోజు తాటి శ్రీనివాసరావు సావుకి కారణమైనటువంటి ఆ ఇంజక్షన్, ఆ ఆర్ఎంపీ డాక్టర్ మల్లికార్జున రెడ్డి నిర్వాహకం వలన ఒక నిండు ప్రాణం బలైపోయింది. నలుగురు బిడ్డలు ఈరోజు రోడ్డున పడ్డారు. ఇలాంటి ఆర్ఎంపీల వలన వ్యవస్థకే మచ్చ వస్తూ ఉంది. అడమి సీరియస్ జబ్బు లేదు పేషెంట్కి, కాలికి ఉన్నటువంటి చిన్న కురుపుకి ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. ఆరోగ్యంగా ఉన్న అతను అప్పటిదాకా పొలం వెళ్ళి మేకలు మేపుకొని కూడా వచ్చినటువంటి శ్రీనివాసరావు ఒక పేద కుటుంబానికి చెందిన వచ్చి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, యువకుడు, ఇలాంటి వ్యక్తిని అన్యాయంగా ఆర్ఎంపీ బలిగొన్నాడు. ఆర్ఎంపీ చేసినటువంటి ఇంజక్షన్ వల్లనే చేసిన 5 నిమిషాల్లో చనిపోయాడని ఈరోజు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. మరి మల్లికార్జున రెడ్డి మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. దీన్ని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని, బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలని, తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని అధికారుల్ని ఆదేశిస్తున్నాం. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఆ బాబుని చూస్తే నిండా 35 ఏళ్ల వయసు లేదు, ఆ అమ్మాయికి 30 సంవత్సరాలు, భార్యకి నలుగురు బిడ్డలు, ముగ్గురు ఆడపిల్లలు, ఒక పిల్లవాడు. ఈ రోజున ఒక కురుపు చిన్నది, ఆ కాలి గాయం కూడా మేము ఎమ్మెల్యేగా చూడటం జరిగింది. కాలికి చిన్న కురుపు ఉంటే అప్పుడు దాకా మేకలు మేపుకొని వచ్చినటువంటి వ్యక్తికి చిన్న ఏదైనా డ్రెస్సింగ్ చేసి పంపిస్తే పోయేదానికి ఒక ఇంజక్షన్ చేశాడు. ఆ ఇంజక్షన్ చేస్తే అప్పటికప్పుడే కుప్పకూలిపోయాడు. మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకొచ్చి లోపు చనిపోయాడు. అసలు ఆ ఇంజక్షన్ ఏమి ఇంజక్షన్, దాన్ని బయట పెట్టడం లేదు. ఇప్పుడు ఈ ఆర్ఎంపీ మల్లికార్జున రెడ్డి అనే ఆర్ఎంపీ కుర్రాడు పరారులో ఉన్నాడు. అసలు నీకు భయం ఏంటి? నువ్వు ప్రజలకు వైద్యం చేసేవాడు, నువ్వు ఏ తప్పు చేయకపోతే నిష్పక్షపాతం ఉండు ప్రజల్లో, నీ బాధ్యత ఉంది కదా. నువ్వు చేసిన ఇంజక్షన్ ఏంటి? మేము అడుగుతుంది ఏంటంటే, అది ఎక్స్పైరీ డేట్ అయిన ఇంజక్షనా, లేకపోతే నువ్వు చేయకుండా ఇంజక్షన్లు ఏమైనా చేస్తున్నావా? ఈ మధ్యకాలంలో రకరకాల వినుకొండ ప్రాంతంలో గతంలో ఆ భూతంగా పోలేదయ్యా. ఇప్పటికైనా జరిగినటువంటి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ పరంగా, అదేవిధంగా తప్పనిసరిగా వారికి న్యాయం జరగాలని మేము ఎమ్మెల్యే గారిని, మిగతా వారిని కూడా డిమాండ్ చేస్తామన్నాం. అదేవిధంగా అతన్ని ఎవరైతే ఇప్పుడు నిందితున్నాడో అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతామన్నా. ఎంత బాధ అండి! అసలు పారిపోవటం ఏందండి? నిత్యం ప్రజలకు వైద్యం చేయాల్సినటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు? ఆ మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా కోరుతామని. ఆర్ఎంపీ డాక్టర్లని మొత్తానికి వాళ్ళకి ఏ సర్టిఫికేట్లు ఉన్నాయో అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి చేత నిష్పాక్షంగా ఇచ్చేపించి, ఎందుకంటే చాలా మంది మందులు కూడా వాళ్ళే తెచ్చుకుంటున్నారు. అవి ఎక్స్పైరీ అయిపోయిన మందులు కూడా వాళ్ళు ఏం కాదు అని వేస్తున్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ చూడాల్సిన కోరుతున్నాం.